వెల్కమ్ టు DD9 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అన్ని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం వేడెక్కుతున్నాయి. ఎటు చూసినా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ గురించే పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఎవరైతే తిరుపతి ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కి సంబంధించి పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం హీట్ ఎక్కుతున్న పరిస్థితి. ఎవరు ఈ మిథున్ రెడ్డి అనేది మాత్రం ఒక్కసారి మీకు మనం చూసుకోవచ్చు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు అవుతాడు మిథున్ రెడ్డి. తిరుపతి ఎంపీగా కూడా కొనసాగుతున్నాడు. ఇతనికి సంబంధించి లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,500 కోట్లు వెనకేశాడంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఏదైతే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చాయి. దీనికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ కోసం అపీల్ చేస్తే కోర్టు కూడా దీన్ని బెయిల్ కూడా తిరస్కరించిన పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు తర్వాత ఎవరి ఉన్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎవరైతే వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా వెన్నులో వణుకు పడుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? నిన్నగాక మొన్న తెలంగాణలో లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత దొరికింది. కవిత విచారణ ఎదుర్కొంది. అదేవిధంగా జైలుకు కూడా వెళ్ళొచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి కూడా ఖచ్చితంగా కూడా జైలుకి వెళ్తాడు అనే విషయంలోనే ముందుగానే బెయిల్ కి అపీల్ చేసినా ఇంతవరకు కూడా జాడపత్తలేని పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? పూర్తిగా కూడా గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విచిత్రమైన బ్రాండ్లన్నీ పెట్టారు. విచిత్రమైన బ్రాండ్లు, ఏదేదో నోరు తిరగని పేర్లున్న బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగి చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. అదేవిధంగా కల్తీ లిక్కర్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళు సమర్థించుకున్న పరిస్థితి. అసలు ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు మిథున్ రెడ్డి ఖచ్చితంగా కూడా జైలుకి వెళ్తాడు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా జగన్ హస్తం ఉంది. ఇందులో దాదాపు 3,500 కోట్లు వెనకేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా క్లియర్ పిక్చర్ అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే దీని వెనకాల ఉన్నటువంటి బడా నాయకులు కావచ్చు, లేకపోతే చోట నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి. అదేవిధంగా అన్న నువ్వు స్కామ్ చేయమంటేనే మేము చేశాం, మా పేర్లు కూడా బయటకు వస్తాయేమో అంటూ కూడా అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ 3,500 కోట్లు ఎక్కడున్నాయి, ఏమయ్యాయి, ఎవరి స్విస్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అధికారులు ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి. మొన్నటిదాకా వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే ఇతర సంబంధించిన నాయకులందరూ కూడా టార్గెట్ చేసుకుంటూ ఇచ్చేశారు. కొంతమంది జైలుకి పంపించారు. మొత్తం కూడా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లన్నిటిని కూడా పూర్తిగా కూడా ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా మిథున్ రెడ్డి జైలుకి వెళ్తాడు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమైతే అర్థమని నేను చూసుకుంటా, దేనికైనా నా మీదే బుచ్చడి కేసులు ఉన్నాయి, నీ మీద 1-2 కేసులు పెడితే ఏమైతుంది? మొన్నటిదాకా తెలంగాణలో ఎవరైతే కల్వకుంట్ల కవిత ఉంది, ఇలా పోయింది, అలా వచ్చింది, నీకు ఆ పరిస్థితి కూడా తీసుకురాను, అవసరం అయితే నేను ఫారెన్ పంపిస్తానంటూ కూడా మాట్లాడుతున్నారని అంతర్గతంగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. చూడాలి అసలు ఏం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్ స్కాండ్ అవుతారా, లేకపోతే న్యాయపరంగా ఉన్నటువంటి లూప్ హోల్స్ ఎత్తుక్కొని ఇలానే ఉంటారా, ఏం జరుగుతుందని చెప్పేసి చూడాల్సినంత అవసరం ఎంతనే ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం DD9 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అన్ని.